సో నేను చేసిన హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన 5వ తరగతిలో పార్ట్ 1 బుక్లో 6th లెసను పేజీ నెంబరు 126 నుంచి 146 వరకున్న పేజీలో ఉన్న అంశాన్ని తీసుకొని ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఒక టీఎల్ఎం తయారు చేయడం జరిగింది సార్. ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం బయట చూస్తే మనకు బయట ఆర్గాన్స్ కనిపిస్తాయి, లోపల శరీరంలో ఆర్గాన్స్ పైన పిల్లలకు అవగాహన కల్పించాలనే ఆలోచనతో నో కాస్ట్ ద్వారా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మజిల్ సిస్టమ్ అనేది ఉంటుంది సార్. మజిల్ సిస్టంలో మన శరీరంలో 639 కండరాలు ఉంటాయి. ఈ కండరాలు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం కదలడానికి కానీ, మాట్లాడడానికి, ఉరకడానికి, పరిగెత్తడానికి, అనేక రకాల పనులు చేయడానికి కండరాలు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండో సిస్టమ్ మనం ఇక్కడ తీసుకుంటే నర్వ్ సిస్టమ్ సార్. నర్వ్ సిస్టంలో ముఖ్యమైన మనం మెదడు, వెన్నుపాము, నర్వ్స్. ఈ నాడులు ఏం చేస్తాయంటే ఈ యొక్క సమాచారాన్ని ఒక మెదడుకి అందించడం జరుగుతుంది. మెదడు ఏం చేస్తాయంటే మెదడు సరి అయిన ఆజ్ఞను ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది నరాల సిస్టమ్. తర్వాత నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టము. సర్క్యులేటరీ సిస్టంలో ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా మనకు గుండె, తర్వాత రక్తనాళాలు అనేది చాలా ఉంటుంది. ఈ గుండె అనేది అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడము జరుగుతుంది. ఇందులో ఇక్కడ చూస్తే రక్తం అనేది ప్లాస్మా రూపంలో, ద్రవ రూపంలో ఉంటుంది సార్. రక్తనాళాలు 3 రకాల రక్తనాళాలు ఉంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకలు అని ఉంటుంది. ఎర్ర రక్త కణాలేమో శరీర భాగాలకు ఆక్సిజన్ అందిస్తాయి. తెల్ల రక్త కణాలేమో ఈ యొక్క రోగ నిరోధక శక్తి పైన పోరాటం చేయడం జరుగుతుంది. రక్త పలకలేమో ఈ యొక్క రక్తము గడ్డ కట్టే విధంగా చేస్తుంది సార్. తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేసినట్టు పిల్లలకు ఏ డాక్టర్ సంబంధించి ఉదాహరణకు గుండె సంబంధించిన డాక్టర్ అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అని పిల్లలకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అస్థిపంజర వ్యవస్థ సార్. అస్థిపంజర వ్యవస్థ అనేది 206 ఎముకలు ఉంటాయి. ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మనకు శరీరము యొక్క ఆకారాన్ని, ఆధారాన్ని అనేది ఇస్తుంది. ఇంకా ఈ యొక్క మెదడు అనేది ఈ యొక్క పుర్య భాగంలో భద్రంగా ఉంటుంది. అదేవిధంగా వెన్నుపాము 33 వెన్నుపూసలతోటి ఈ యొక్క వెన్నుపాము అనేది నిర్మాణం ఉంటుంది. మనకి ఇది ఆధారాన్ని, ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎముకలకు సంబంధించిన డాక్టర్ను అంటే మనము ఈ యొక్క ఎముకలకు సంబంధించిన మనము ఆర్థోపెడిషన్ను సంప్రదించాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ అనేది నోటితోటి ప్రారంభమవుతుంది. ప్రారంభమై జీర్ణాశయం ద్వారా ఈ యొక్క జీర్ణాశయం చిన్న పేగులు, పెద్ద పేగుల ద్వారా వెళ్తుంది. ఈ జీర్ణ వ్యవస్థలో మన 5th క్లాసులో సరిగా డాక్టర్ భీమంట్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే జీర్ణ వ్యవస్థపై పరిశోధన చేయడం 1822 సంవత్సరంలో డాక్టర్ భీమంట్ పరిశోధన చేశాడు. అంటే బయటకు శరీర భాగాలకు బయట ఏ విధంగా జీర్ణమవుతుంది, శరీరంలో ఏ విధంగా జీర్ణమవుతుంది అనేక పరిశోధన మార్టిన్ అనే ఒక సైనికుని గాయమైనప్పుడు ఆయన పైన పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధన తెలిసిన విషయం ఏంటంటే లోపలనే జీర్ణం అనేది తొందరగా అవుతుంది, బయట సమయం ఎక్కువ తీసుకుంటుంది అనేది చెప్పడం జరిగింది సార్. తర్వాత నెక్స్ట్ మనకు లంగ్స్ అనేది మనము గాలి పీల్చినప్పుడు ఇందులో ఈ యొక్క రకరకాల వాయువులు ఉంటాయి సార్. ఈ యొక్క లంగ్స్ ఏం చేస్తున్నాయంటే ఆక్సిజన్ మరియు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ను వేరు చేసి మంచి ఆక్సిజన్ మన శరీర భాగాలకు అందిస్తుంది. ఒకవేళ లంగ్స్ సంబంధించిన సమస్యలు వస్తే మనము పల్మాలజిస్ట్ అనే డాక్టర్ను సంప్రదిస్తాము. తర్వాత నెక్స్ట్ అతి ముఖ్యమైనది మనకు గుండె అనేది మనకు 4 గదులతో ఉంటుంది. దమనలు, సిరలు అని ఉంటుంది. గుండె అనేది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఒకవేళ గుండె సంబంధించిన మనకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అని వస్తే మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ యొక్క విసర్జక వ్యవస్థలో ముఖ్యంగా మనకు ఈ యొక్క చర్మము మరియు మూత్రపిండాలు సార్. ఈ చర్మం ఏమో చెమట రూపంలో ఆ యొక్క వ్యర్థాలను బయటకు పంపించడం జరుగుతుంది. మూత్రపిండాలు రక్తంలోని మలినాలను వేరు చేస్తుంది. ఒకవేళ మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మనము ఈ యొక్క పల్మనాలజిస్ట్ను, నెప్రాలజిస్ట్ను మనం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈ లెసన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఆ యొక్క శరీరం లోపల ఉన్న ఏవైతే అవయవాలు ఉన్నాయో అవయవాల యొక్క ప్రాముఖ్యత అనేది, వాటికి ప్రాబ్లమ్స్ వస్తే ఏ డాక్టర్ను సంప్రదించాలనే అంశం పైన నో కాస్ట్ మనకి ఇచ్చిన ఒక 5 అంశాలు సార్. 5 అంశాలు అవుట్కమ్స్ ఏమున్నది ఈ కాన్సెప్ట్ ద్వారా విషయగాన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత క్షేత్ర ప్రయోగాలు అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క నమూనాలు తయారు చేయడం అనేది వస్తుంది. తర్వాత ఇది నో కాస్ట్ పిల్లలు ఈజీగా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా టీచర్లు కూడా ఉపయోగం ఉంటుంది. దీనిపైన ఒక పాట కూడా రాయడం జరిగింది సార్. ఒక నిమిషం వినండి. మానవ శరీరములో వ్యవస్థలు అవి చేసే పనులు తెలుసుకుందాము. మానవ శరీరములో వ్యవస్థలు
శ్వాస వ్యవస్థలో ముఖ్యమైనది. ముక్కు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు మనము పీల్చే గాలిలోని ఆక్సిజన్, కార్బన్ మార్పిడి చేస్తుంది. ఊపిరితిత్తుల డాక్టర్ను పల్మనాలజిస్టు అంటారు. మానవ శరీరములో వ్యవస్థలు, అవి చేసే పనులు తెలుసుకుందాము. లబ్డబ్ 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 అంటూ ఉంటుంది గుండె. శరీర భాగాలకు రక్తాన్ని గుండె సరఫరా చేస్తుంది. గుండె సంబంధ డాక్టర్ను కార్డియాలజిస్టు అంటారు. మానవ శరీరములో వ్యవస్థలు, అవి చేసే పనులు తెలుసుకుందాము. మానవ శరీరములో వ్యవస్థలు.